నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపుగా డిగ్రీ కళాశాల పరిస్థితి మూతపడేటువంటి పరిస్థితి అయితే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎందుకనగా చూసినట్లయితే రాష్ట్రంలో దాదాపుగా ఒక్క నల్లగొండ జిల్లాలోనే మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో 64 డిగ్రీ కళాశాలలు మూతవేయబడడం జరిగింది. 64 డిగ్రీ కాలేజీలు మూతపడాయి అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, అందులో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎంతోమంది కూడా ఉద్యోగం కోల్పోయినటువంటి పరిస్థితి, నిరుద్యోగంలోకి నెట్టవేయబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే చూసినట్లయితే, ఓన్లీ నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చూసినట్లయితే మనకు 6 డిగ్రీ కళాశాలలు మూసినటువంటి సందర్భం. అంటే గతంలో 1500 1600 స్ట్రెంత్తో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నేడు మూసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరి అందులో పనిచేసేటువంటి అధ్యాపకులు కూడా వాళ్ళు ఎక్కడ పనిచేయాలి, ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి, వేరే ఫీల్డ్కి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అటు ఉద్యోగం కొడదామంటే ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి, ప్రైవేట్గా పనిచేద్దామంటే ప్రైవేట్లో కూడా సోర్స్ అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. దేశంలో చూసినట్టయితే నిరుద్యోగ సగటు అనేటువంటిది 10.2% ఉంది. మరి తెలంగాణలో నిరుద్యోగ స్థితి అనేది ఎంత ఉందంటే 16.4% ఉంది. అంటే జాతీయ సగటు కంటే రాష్ట్రంలో నిరుద్యోగం యొక్క శాతం 6% అనేది రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో మనకి నిరుద్యోగుల సంఖ్యను తగ్గించాలంటే ఇండస్ట్రియల్స్ కావచ్చు, ఉద్యోగ కల్పన అనేటువంటిది చేయాలి. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మీరు చెప్పినటువంటి హామీలు 2 లక్షల ఉద్యోగాలు వేస్తని చెప్పి ఇంతవరకు నింపలేదు. కేవలం 59,000 ఉద్యోగాలు మాత్రమే నింపారు. ఇంకా మనకి 1,41,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సెన్సెక్స్ చెప్తా ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మామూలు డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు కావచ్చు, మామూలు పీజీ కావచ్చు, బీఈడి చేసినటువంటి వాళ్ళకి ఉపాధి లేక కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఉపాధి లేక ఆత్మహత్యలకు దారితీస్తూ ఉంది. ఆత్మహత్యల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ముందంజలో కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక, సర్టిఫికెట్లు తీసుకుపోలేక చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపుగా 5,525 కోట్ల స్కాలర్షిప్